హెరిటేజ్ కంపెనీ అమ్మే టోటల్ కార్డులో నాణ్యమైన పెరుగు లేదని ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా తేల్చింది. ఇంతకాలం ప్రజలను మోసం చేసి బాబు కుటుంబం పెరుగు అమ్మేస్తూ వచ్చింది. శ్రీవారి లడ్డూల్లో జంతువుల కొవ్వు లేదని సిబిఐ తేల్చింది. అయినా ప్రజలను మోసం చేస్తూ చంద్రబాబు విష ప్రచారం కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. హెరిటేజ్ సంస్థ నాసిరకం పెరుగు అమ్ముతోందని, అందులో కనీసం మిల్క్ ఫ్యాట్ కూడా లేదని ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అనేక పరీక్షలు చేసి నిర్ధారించింది. మరి మిల్క్ ఫ్యాట్ లేకుండా ఏం కలిపి పెరుగు తయారు చేశారు అని మాత్రం నన్ను అడగండి. ఈ నాణ్యత లేని పెరుగు అమ్ముతున్నందుకు FSSAI ₹1,00,000 జరిమానా కూడా విధించింది. ఇదే విషయాన్ని హెరిటేజ్ సంస్థ స్టాక్ ఎక్స్చేంజ్కు తెలియజేసింది. సెబీ నిబంధనల ప్రకారం ఈ విషయాన్ని స్టాక్ మార్కెట్కు తెలియజేయాలి. అదే సమయంలో ₹1,00,000 జరిమానా చెల్లించడానికి తాము సిద్ధంగా ఉన్నామన్న విషయాన్ని కూడా హెరిటేజ్ సంస్థ తెలియజేసింది. ఇదే విషయాన్ని సాక్షి టీవీ ప్రసారం చేయగానే హెరిటేజ్ కోసాలు కదిలాయి. అబెబ్బే, ఆ కథనాలు ఎవరు నమ్మకండి, మేం చెల్లిచ్చేస్తామన్నాం, ఈలోపు ట్రైబ్యునల్లో కొట్లాడుతున్నామంటూ గిలగిలా గింజుకుంది. తమ సంస్థ బ్రాండ్ వాల్యూ కోల్పోతే వ్యాపారం దెబ్బతింటుందని బాబు కుటుంబం అల్లాడిపోతోంది. కారణం ఏంటంటే తమ ప్రోడక్ట్ ఎవ్వరూ కొనరేమోనని భయం. అయ్యా చంద్రబాబు గారు, ఆఫ్టర్ ఆల్ పెరుగు విషయంలోనే గిలగిలా గింజుకుంటున్నారే. పవిత్రమైన శ్రీవారి లడ్డూల్లో జంతువుల కొవ్వు ఉందని ప్రచారం చేశారు. లేదని సిబిఐ తేల్చినా దుష్ప్రచారం ఆపడం లేదు. ఆఫ్టర్ ఆల్ మీ పెరుగుకు ఉన్న వాల్యూ మా వెంకటేశ్వర స్వామి లడ్డూ పవిత్రతకు లేదా సార్? మీ పెరుగుపై 1,00,000 ఫైన్ వేయగానే భయపడుతున్నారే. మరి లడ్డూల్లో జంతువుల కొవ్వు కలిపారని అబద్ధం చెబితే మా మనోభావాలు దెబ్బతినవా? శ్రీవారి ఆలయ ప్రతిష్ట దెబ్బతినదా? లడ్డూ పవిత్రత దెబ్బతినదా? కోట్లాది మంది శ్రీవారి భక్తుల విశ్వాసాలు దెబ్బతినవా? మీకు హెరిటేజ్ పేరు ప్రతిష్టలే ముఖ్యమా? మా వెంకటేశ్వర స్వామి పేరు ప్రతిష్టలు పవిత్రత ముఖ్యం కావా?